సూర్యనారాయణ, మీరు ఉదయించవలసిన సమయమయ్యింది. ఈ యావత్ సృష్టి మీకై నిరీక్షిస్తోంది. ప్రాణకోటంతా మీ సంతానమే కదా. మీ పుత్రులలో ఒకరి లాభం కోసం మీ మిగిలిన సంతానాన్ని మీ ప్రకాశానికి మీరు దూరం చెయ్యకండి. ఒకమారు పవనపుత్రుడు మిమ్ము తన నోటిలో బంధించాడు. అప్పుడు సమస్త సృష్టి నశించనారంభించింది. మిమ్ము నేను వేడుకుంటున్నాను పితృదేవా, కృపతో మీరు ఉదయించండి. వచ్చి నా అర్ఘ్యాన్ని స్వీకరించండి. జీవిత సంఘర్షణలలో మీ పుత్రుని స్వయం నిర్ణయం తీసుకోనివ్వండి పితృదేవా. జీవితంలో ఏదో ఒక దశలో ప్రతి వ్యక్తి పితృరక్షణకు దూరం కావడం సహజమే. అప్పుడే వాని సామర్థ్యానికి నిజమైన పరీక్ష ఎదురవుతుంది. సృష్టి నవనిర్మాణం కోసం వృక్షం కూడా తన ఫలాల్ని త్యాగం చేస్తుంది. లోకానికి నా సామర్థ్యాన్ని పరీక్షించుకునే అవకాశాన్నివ్వండి పితృదేవా. నా గురించి ఎవరూ అనుకోరాదు. మీ సహాయం ఉంటేనే నేను విజయాన్ని పొందగలనని. ఒకవేళ ఇదే జరిగితే నా మొత్తం జీవితానికి కళంకం సోకుతుంది. మీ ప్రకాశంలో నేను ఒక కిరణాన్ని పితృదేవా. కళంకంతో జీవించడం కంటే ఉత్తమమైనది ప్రతిష్టాత్మకమైన మృత్యువును వరించడం. మిమ్ము మరోసారి వేడుకుంటున్నాను పితృదేవా, కృపతో మీరు ఉదయించండి. వచ్చిన అర్ఘ్యాన్ని స్వీకరించండి. మీ పుత్రునికి గెలిచేందుకు ఒక అవకాశం ఇవ్వడానికి నేను సిద్ధం దేవేంద్ర. సూర్యుని ప్రకాశం దానంతో క్షీణించదు. సూర్యపుత్రుని సామర్థ్యం కూడా క్షీణించిపోదు. చెప్పండి, ఏమపేక్షించి నా కోసం ఇలా? ఒకవేళ కౌరవులు విజయులైతే సమస్త సమాజానికి హాని జరుగుతుంది. ధర్మ సంస్థాపన జరగదు. ఇక నీవు కౌరవుల పరాజయ మార్గంలో దుర్గంగా నిలబడి ఉన్నావు. ఒకవేళ నీవు యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేస్తే నేను నిన్ను నీ వాగ్దానం నుండి విముక్తం చెయ్యగలను. నిర్ణయం నీదే పుత్ర. రణరంగాన్నైనా త్యజించు, లేదా కవచాన్నైనా త్యజించు. దానం స్వీకరించండి దేవేంద్ర. తమ పుత్రుని విజయానికై మీరు స్వయంగా నా పట్ల ఇంతటి వంచన చేయవలసి వచ్చిందా దేవేంద్ర? ఈ దృశ్యం చూసినంత మాత్రానే విజయుడనైనంత ఆనందం నాకు లభిస్తోంది. ఎందుకు మీరింత పనిచేశారు మహేంద్ర? అంగరాజు కర్ణుని కవచకుండలాలు దానం అడిగారా? అవును అర్జున, ఇక నీ విజయ పథంలో ఎందుకు ఇంతటి అన్యాయం చేశారు పితృదేవా? నా శత్రువుని బలహీనుణ్ణి చేసి మీరు నన్ను బలహీనునిగా మార్చారు. పరీక్ష అనేది లేనినాడు శక్తి ఎలా వృద్ధి చెందుతుంది? రాళ్లల్లో పెరిగే వృక్షం ఎంతో బలంగా ఉంటుంది పితృదేవా. మరి జలంలో పెరిగే తామర తీగ బలంగా ఉండలేదు కదా. ఈ రోజు మీ ఈ కార్యం వలన నాకు పెద్ద కళంకం సోకింది మహేంద్ర. ఏకలవ్యుని తెగిన బొడనవ్రేడు ఇప్పటికీ మనసులో భరింపరాని బాధను కలిగిస్తోంది. ఎప్పుడైనా ఎవరైనా నా ధనుర్విద్యను ప్రశంసిస్తుంటే ప్రతిసారి నాకు ఏకలవ్యుడు గుర్తుకొస్తాడు. సందేహం కలుగుతుంది, ఒకవేళ
ఏకలవ్యునికి తన బొటన వ్రేలు ఉండి ఉంటే నిజంగా అతడు నాకంటే శక్తివంతుడు అయ్యేవాడా అని. ఏకలవ్యుని తెగిన బొటన వ్రేలు కారణంగా నా సామర్థ్యంపై భరించలేని కళంకం సోకింది పితృదేవా. అంగరాజు కర్ణుని కవచకుండలాలను దానంగా పొంది మీరు నాకు మరొక కళంకాన్ని తెచ్చారు పితృదేవా. నా కారణంగా మీరు అంగరాజుకి ఇంతటి బాధను కలిగించారు. అంటే మీకు మీ పుత్రుని సామర్థ్యంపై నమ్మకం లేకపోయిందా? వాని గాంధీవంపై విశ్వాసం లేదా? మీరు నాకిచ్చిన ఆశీస్సులపై కూడా నమ్మకం లేదా పితృదేవా? సమస్య నీ సామర్థ్యం గురించి కాదు అర్జున. కర్ణుని కవచం ఒక దివ్యాస్త్రం వంటి దేవతల ప్రసాదం కాదు. ఇది సాక్షాత్తు సూర్యభగవానుడి అంశ. కర్ణుడు జన్మించినప్పుడు అతని శరీరంలో భాగమైంది. దానిని తొలగించటం అనివార్యం. మనుష్యుల యుద్ధంలో ఈశ్వరుని అంశ పాల్గొనకూడదు పుత్రా. అది రక్షణ కోసమైనా దాడి చేసేందుకైనా. అందుకే హనుమంతుడు నీ ధ్వజంపై వెలిశాడు, నీ రథంపై కానీ కాదు. ఇది మీరు నాకిచ్చిన శాపం అవుతుంది పితృదేవా. అంగరాజు కర్ణుని నేను కవచకుండలాలు ధరించి ఉండగానే వధించగలను. ఎందుకంటే నాడు నేను వాగ్దానం చేశాను, నేను ఇప్పటికైనా అంగరాజు కర్ణుని వధిస్తాను. కానీ మీరు అంగరాజు కవచకుండలాలు తీసుకొని ఇప్పుడు నా విజయాన్ని నేను ఆనందించకుండా చేశారు పితృదేవా. లోకులు నిందిస్తారు, నాకు నా శత్రువు బలహీనత కారణంగానే యుద్ధంలో విజయం ప్రాప్తించిందని. నా విజయాన్ని నాకు మరచిపోలేని అవమానంగా మార్చారు పితృదేవా. ఇప్పటికైనా మీరు మీ పుత్రునిపై కృప చూపండి. అంగరాజుకు వారి కవచ కుండలాలను తిరిగి ఇచ్చేయండి. అంగరాజు కర్ణుడు తాను ఇచ్చిన దానాన్ని మళ్లీ తీసుకోరు. కానీ నేను వారికి వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. వత్సా కర్ణ, వరాన్ని కోరు. నీకు నేను దానమిచ్చాను దేవేంద్ర, వ్యాపారం చేయలేదు. దేవేంద్రుడు దర్శనమిచ్చి వరమేమీ ఇవ్వలేదంటే నాకు కళంకం సోకుతుంది. కోరుకో, మనస్ఫూర్తిగా కోరుకో పుత్రా. ఒక యోధుడు కోరే ఉత్తమమైన వరదానం ఇంకేముంటుంది? వాని శస్త్రము. ఇవ్వాలని మీకంత కోరికగా ఉంటే నాకొక అస్త్రాన్నివ్వండి. అది ఎటువంటి అమోఘ అస్త్రం అంటే దాన్ని ఏ వ్యక్తి పేరిట నేను సంధించినా అది ఆ వ్యక్తిని వధించాలి. స్మృతిలో ఉంచుకో పుత్రా, ఈ అస్త్రాన్ని నీవు కేవలం ఒక్కమారే ప్రయోగించగలవు. అది కూడా రణభూమిలో శత్రువు నీ సమక్షంలో దీనిని ఉన్నప్పుడు. స్వీకరిస్తున్నాను దేవేంద్ర. నీకు మృత్యువు అవశ్యం నా చేతిలోనే ఉంది. మీ పితృదేవులు నాకిచ్చిన అస్త్రంతోనే నేను నిన్ను వధించి తీరతాను. అతి త్వరలోనే.